ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే జొన్నలగూడి సిద్ధు గారిని మనం ఇప్పటిదాకా మనం ఫస్ట్ టైం మనం ఒక కామెడీగా చూసినాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇది ఒక జాక్ మూవీ. మన ఒక కామెడీ తర్వాత ఒక యాక్షన్ మూవీలో దించిండు బొమ్మరిల్ భాస్కర్. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ చూసినా కూడా చాలా బాగుంది. కథ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. మన వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బేబీ సినిమా తర్వాత మళ్ళీ ఇది ఒక హ్యాట్రిక్ మూవీ అని చెప్పొచ్చు. అంతా బాగుంది సినిమా. అంటే ఏ సినిమా చూసినా మనం ఇప్పుడు ఒక డిజిటల్ మైండ్లో ఉంటుంది అందరికి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంటే మనం ఒక కొత్తగా యాంగిల్ దగ్గర రావాలి. ఇప్పుడు ఒక హీరో అన్నప్పుడు, ఒక యాక్షన్ అన్నప్పుడు ఒక డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒక కొత్త యాంగిల్ చూస్తే మనం కొత్తగా కనిపిస్తాడు. రెండు సినిమాలు అలా ఆ యాంగిల్ చూసాం కాబట్టి మనము హీరో గారికి మైండ్లో అందరికి అదే అయిపోయింది అనమాట. ఒక యాక్షన్ ఒక హీరో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిండు. కాకపోతే మెల్లగా ఎక్కుతుంది సినిమా. 100% అవుతుంది. ఎందుకంటే సినిమా ఏదైనా స్టార్టింగ్లో అర్థం కాదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది, మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి హీరోలకి. ఒక మ్యాజిక్ ఉంటుంది ప్రతి మూవీలో. అంటే టిల్లు 1 కానీ టిల్లు 2 కానీ అది ఉందా ఇందులో? ఉన్నాయి చాలా కామెడీ. అంటే అలా కామెడీ పెడితే సినిమాకి దీనికి కనెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక డిజిటల్కి పెడితే కామెడీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ పార్టీ పెడితే అలాగ ఉంటుంది. ఈ సినిమా జాక్ లెక్కనే ఉండాలి. ఏడ కామెడీ ఎంత ఉండాలి అంతే ఉండాలి. ఎక్కువ పెడితే ఏమైపోతుందంటే మళ్ళీ నీకు డిజిటల్ కంపేర్ అయిపోతుంది. మూవీలో హైలైట్ అంటే మన ఇండియన్స్ మళ్ళీ కాపాడుతారు అనమాట. అదొక చాలా హైలైట్. టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి కొట్లాడుతుంటే మన హీరో పోయి ప్రకాష్ పోయి ఆఫీసర్స్ ఉంటారు, ఈయన పోయి కాపాడుతాడు హీరో గారు. ఒక యాక్షన్ లెక్క చేసిండు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తా.